చిన్నగా ఉంది చెట్టు. ఎన్ని కాయలు ఇచ్చింది చూడండి. ఇది సంవత్సరం కొంచెం కాపు తక్కువగానే ఉంది. మామిడి పళ్ళు తక్కువగానే సంవత్సరం తక్కువ. బయట వెళ్తున్నాం. అదిగో జక్రే చేతిలో గోని సంచి, మా చేతిలో చెలో బొప్పాయిలు కర్ర తీసుకో. ఈ పక్కన ఉంది. ఆరు నెలల నుంచి జాతి పింగళకు చెందింది జాతి జక్రియా. మరి అది పెద్దకాయ జక్రియా. అంతకుముందు మన బొప్పాయి ఎల్లు అంటే పచ్చగా పసుపు పచ్చలు ఉండేది, భలే టేచుకుండేది. అదే కాయ ఎప్పుడు కోయాలి సార్ జక్రియా? ఇది ముళ్ళు కింద ఉంది కదండి, అది కొంచెం రాపింగ్ ఇవ్వండి. ఇక్కడ చూడండి తెల్లగా తెల్లగా ఎట్లా వచ్చింది. మరి ఎట్లా పుండు వస్తున్నా అంటదా? ఇంట్లో వాళ్ళు పురుగు పడింది అంటది. మరి ఇది లోపల సార్ పైన పైన ఉంది, అది కొద్దిగా ఉంది అంటాడు. అట్లా పురుగు పడుతుంది అంటారు. దానికి ఏం చేయాలంటున్నారు ఇంట్లో? ఇదేం పెట్టాలి, మందులు కొట్టకుండా ఎంతవరకు అడిగో అది ఖాళీ. 1 2 3 మనం బొప్పాయిలు పనసకాయలు మట్టికి మామిడికాయ గాలి కింద పడింది. దాని కింద కూడా పడి మామిడి కింద పడింది. అది కూడా చూడు. సరిపోదు. తర్వాత అక్కడ అది అట్లా పసుపు కల్లదే వేయాలన్నాం కదా, వేయట్లేదు. అది నువ్వు బొప్పాయి పసుపుగా ఉండాలి. నేను ఒకరోజు తింటే అసలు మతిపోయింది ఆ టేస్ట్. ఈ అబ్బాయి అలాంటి పసుపు, డార్క్ పసుపు ఉండాలి. మేమంతా ఏటకు బయలుదేరాం. ఏట మార్గం చూడు, ఏట మార్గం అంటున్నాడు. మళ్ళీ అదే బొప్పాయి చెట్టు దగ్గర తీసుకెళ్తున్నాడు. ఎక్కడ ఏమేమి పండిందని టేస్ట్ చేసి కొయ్యిపోతున్నాం ఇప్పుడు. ఇది అకాయ బాగా వచ్చింది. పండూరు ఇది కదన్నది, పండూరు మామిడి కదా. చూపు ముందు సారీ పంచదార ఉంటుంది. పచ్చడి ఆశలోకి వెళ్తాం. పచ్చడికి మామిడికాయలు లేవంట. పచ్చడి మామిడికాయలు కొత్తపల్లి కొబ్బరి టెంపరీ అయితే మనది వద్దంట. ఎందుకంటే అవి కొన్ని రోజులు ఉండాలి కదా. 6 నెలలు ఉండాలంటే ఇక్కడ అందరూ ఏంటంటే వాటర్ పెడతారు. వాటర్ పెట్టని తీసుకుంటారు మనకు. అదే కొత్తపల్లి కొబ్బరి అయితే ఏదో సింపుల్గా ఎమర్జెన్సీ పెట్టుకోము. నువ్వు వాటర్ పెట్టకూడదు. అవునా? అది పీస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇది బాగుంది పీసు పనిలో రాకుండా. ఈ చెట్లు ఎక్కువ వేసారు కానీ వర్కౌట్ అవ్వలేదు ఇవన్నీ. ఇంకా గడ్డి ఇక్కడ కూడా వేయచ్చు కదా, గడ్డి అంతా. ఈ బాట కూడా గడ్డి వేసేయండి. లేకపోతే అటుపక్క పెట్టుకుందాం. అటుపక్క అరటికెళ్ళి రా, తోటలోకి రట్టి. బొప్పాయి తోట దగ్గరికి వచ్చాము. మన తోటలో బొప్పాయి తోట, టౌటు బొప్పాయి. పాకానికి ఇదే, ఇది పాకానికి వచ్చినట్టు కాదు అక్కడ. ఇది 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 ఇంకా చెట్నే మొగ్గలు అన్నారు. మరి ఇలా ఉన్నాక కదా పంపుతుంటే మరి ఇంకా మొగ్గలు మొగ్గలు 2 రోజులకు మగ్గితే ఇంట్లో మగ్గితే తాత్పరంగా. మార్కెట్కి రావాలంటే ఈ కాయ అంతా కోసేస్తాడు ఇప్పుడు మార్కెట్ నుంచి. ఈ కాయ ముగ్గుతుంది. ఇప్పుడు ఈ కాయలు కొత్తనాగా మనం ఇక్కడ పండింది రా. అక్కడ ఎక్కడ కాయ కొత్త ఇది శీను అది కొత్త కాయ. అదిగో ఆ పక్క రైట్లో ఒకటి ఉంది అన్న. నీ చేతిలో ఉన్న కాయ ఇంటికి తీసుకెళ్తే ఎన్ని రోజులలో మగ్గుతుంది పూర్తిగా.
ఆల్రెడీ కోసి తినేసి బాగా ఫుల్గా మగ్గాలంటే 2 రోజులు పడుతుంది. రైట్ సైడ్లో కూడా మగ్గింది చూడు ఎక్కడయా. ఇటు సైడ్ మగ్గింది మరి. మిత్రుల మా బొప్పాయి తోట అదేంటి పొడుగ్గా భలే ఉండదు ఎర్రటిగా అది. ఇది అదేం కాయ అది? అదే కూర బొప్పాయి చేస్తారు. బొప్పాయి కూడా కూర వేస్తారు. ఉంటారు కూర వండుతారా? బొప్పాయి కూడా కూర వెళ్తారు సార్. కూర బొప్పాయి ఇక్కడ ఉండే 2 చక్రీ 2. పోసేది ఇది మేము 3 కొయ్యి చాలు. ఇందులో 4 ఉన్నాయి. కడ్డీ ఉంచుకోదా? ఇది కూడా పెద్ద కొంచెం ఆగాలనుకుంటుంది ఎక్కడ పెద్దది వస్తాం కదా, సరిపోతాయి. వెళ్ళి మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ వస్తాం కదా. చిన్నగా కింద పడిపోయింది, గొప్ప వేస్ట్ అయిపోయింది అది. అన్న అది పోయిందా? పోయింది, తెల్లగా అయిపోయింది కదా అన్న. సార్ అది బాగుంది సార్. ఇది మగ్గిపోయింది. అవునవును అవుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ బొప్పాయి ఇది ఇదేంటి? ఇది వద్దా చక్రయా? ఇదేంటి చిన్న? ఇదే కింద పడింది చూడు, చిన్నది ఇప్పుడు కింద పడింది చూడు. పోయింది తీసు సార్. ఇగో ఇది చూడు అక్కడ. ఇప్పుడు బొప్పాయి ప్లేస్కి వచ్చాము. ప్రతి మనిషి కంపల్సరీ మార్నింగ్ బొప్పాయి కానీ తీసుకుంటే మన డైజెషన్ సిస్టమ్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకని కంపల్సరీ మార్నింగ్ బొప్పాయిని కానీ మీరు ఒక కప్పు బొప్పాయి కానీ తీసుకుంటే మలబద్ధకం నుంచి దూరం అవ్వచ్చు. అంటే డైజెషన్ సిస్టమ్ అంతా కూడా మంచి కండిషన్స్ బాగా మంచిది కాబట్టి అన్ని రోగాలకి మూలమైంది బొప్పాయి. చాలా అంటే కాయలు ఎక్కువ వస్తాయి కూడా. యాక్చువల్గా మీరు కూడా ఈలుగుంటే ఇట్లాంటి తోటలో బొప్పాయి తోట వేసుకొని పడితే మా ఇంటికి బొప్పాయిని తీసుకెళ్ళచ్చు. కానీ బొప్పాయి కంపల్సరీ తీసుకోండి, ఆరోగ్యాన్ని పెంచుకోమని మా సలహా. చెట్టు గురించి అరటిపండు ఎట్లా ఇప్పుడు మనకు గెలలు కాసాయి కదా, అరటిగెల కాసింది. అది వచ్చింది గెల కోసాడు చక్రయా. గెల కోసాడు. ఇది అరటిగెల కోసాడు. ఎర్ర ఏమేమి దీని పాట? దీన్ని చక్కెర, తెల్ల చక్కెర అంట దీని పేరు. తినొచ్చా? ఒకటి టేస్ట్ చేద్దాం. మరి పండాలి, కొంచెం పండాలి. బాగానే ఉందిలే, బాగానే ఉందా? సలసలు వడదాలు టేస్ట్ చేస్తాం. మిత్రులారా, మా చెలో అట్టుకాయ మీకు ఏట బయదలు అంటున్నాను చూడు. అదే ఆట, ఇదే ఆట మాది. బాగుంది చక్కెర. ఇప్పుడు కోసుకొని తింటే అద్భుతంగా ఉంది. అన్న ఎన్ని గెలలు కాస్తాను ఒక చెట్టు? ఒకటే గెల. ఒక గెలకు ఎంత టైం పడుతుంది ఒక చెట్టు కాయడానికి? ఇప్పుడు గొడ కొట్టేసాము, గొడ కొట్టాము, ఆ చెట్టు అయిపోయినట్టేనా? ఒక గెలతో ఒక చెట్టు. మరి ఆ చెట్టు కొట్టేసారు పక్కన మలుసుద్దా? ఇదే చక్కెర. ఓకే, అదేంటి ఇదేమి చక్కెర? ఇదేంటిది? కర్పూరం అంట దాని పేరు. చిన్న గెల, నువ్వు గెల తీసుకో, ఆయన బస్తా తీసుకుంటాడు. గెలటి నేను బుధాన పెట్టుకుంటాడు. పట్టుకుంటా వాడు స్టార్ట్ అవుతుంది అనమాట. తీయండి ఇట్లా. ఇదిగో గెల బుధాన పెట్టుకుని బుధాన పెట్టుకుని వస్తాను చూడండి. ఇదేదో నేనేదో పండించినట్టుగా బెల్లపిస్తున్నాను, కానీ ఆ క్రెడిట్ గోస్ట్ చక్కెర ఇది. సీన్ తీసుకో. సేంది అదే కాదు, చెట్టుది. కేటీ కోస్ట్ మూడుది. మూడేంటే భూమిది, నీళ్ళుది. సూర్యుడు పండించడానికి, ఉడకబెడటానికి సూర్యుడు. నైట్ దాని మీద మంచి ఎనర్జీ క్రియేట్ అవడానికి చంద్రుడు. కాబట్టి తినటానికి మటుకు మేము వచ్చాం. తినటానికి కోయటానికి బెల్లపిస్తున్నాం అనమాట. ఇప్పుడు సేవలో పనిచేస్తానికి సిద్ధమయ్యాం అనేది మా మైన సమరసం. ఇంతకుముందు ఫామ్ హౌస్ దగ్గర గడ్డి గురించి, గడ్డి వీక్తూ మన లోపల ఉన్న మణిలాలను మా సైజు వెనక పెట్టు, వెనక రాదు అక్కడ అన్ని ఎలా వెనక అనేది చెప్పారు కదా. ఇప్పుడు అసలు
కలుపు పెరగడానికి మందు లేదు, దానికి పోదన లేదు, నీళ్లు లేదు, ఏం లేదు, పెరిగేస్తారు అమాంతంగా. కానీ మంచి పండ్ల చెట్టు పెరగాలంటే దానికి అన్ని సదుపాయాలు కల్పించాలి. దానికి దీనికి తేడా ఏంటంటే మంచి బ్యాడ్ ఆఫీస్ అర్థమైతే అప్పుడు అర్థం నీకు దానిలో అర్థమైంది ఏంటంటే మంచిగా తీర్చుకొని మంచిగా తీర్చిదిద్దాలంటే కొన్ని ఆశ్రయించాలి. అర్థమైందా? అప్పుడు మంచి మనిషిగా అవసరం లేదనుకుంటే ఏది ఆశించే అవసరం లేదు. ఏది ఉంటే అది తినొచ్చు, ఏది ఉంటే అది చేస్తే అది మంచి పదార్థం. అంటే నేను ఇదే తినాలి, నేను ఇదే మాడతాను, నేను ఇదే చూస్తాను, ఇదే వింటాను అని ఎప్పుడైతే మనం అన్నామో అప్పుడు కొంచెం ఉంటుంది అన్నమాట. అనిష్ట పక్కన వదిలేస్తే మనసు అనే ఆడే నాటకంలో, ప్రపంచం అనే నాటకాల్లో కొట్టుమిట్లాడి పోతాం అన్నమాట. అందుకని దీన్ని కూడా దాని ఇష్ట ప్రకారం మనం వదలకుండా జీవిస్తూ ఉండాలి. నా మిత్రులారా, ప్రతి క్షణం గమనంతో ఖాళీగా ఉన్నాను కాదని చెప్పి చేయకుండా సార్ కొన్ని పళ్ళాయి రాలిపోయినాయి సార్.